వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ముందుగా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళకి పని పాటు ఏది లేకపోతే ఆర్ఎల్స్ మీకంటూ ఒక క్లారిటీ అనేది లేకపోతే దయచేసి ఈ ట్రోలింగ్స్ ఇలాంటి వాటి జోలికి వెళ్ళకండి. అలాగే టీవీ5 మూర్తి గారు కావచ్చు, మహా న్యూస్ మోడరేటర్, ఆయన పేరు గుర్తులేదు, సో వీళ్ళు కావచ్చు, జాలేసింది, నిజంగా చాలా జాలేసింది. ఒక 30 సెకండ్స్ బిట్ని పట్టుకొని అసలు వాస్తవం ఏంటి అనేది ఒరిజినల్ వీడియోని పక్కన పెట్టేసి, అంటే ట్రోల్ చేయడం కోసం అని చెప్పి నిజం చెప్పేసింది అనేటువంటి ఒక నెరేటివ్ తోటి డిబేట్లు నడపడాలి ప్రైమ్ టైంలో. ఇది అంత సముచితం కాదు, తప్పు చేశారు అక్కడ. బట్ ఒకటి మాత్రం వాస్తవం, ఒకసారి ముందు వీడియో చూద్దాం, ఏం మాట్లాడుకున్నారు వాళ్ళు అనేది ఒక వీడియో చూద్దాం. మేము గవర్నమెంట్ లో ఉన్నాం అన్న ఒక ఇది తప్పు చేసాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడో అన్న భయం అందరిలో కనిపిస్తుంది. పైకి బింకంగా మాట్లాడటం తప్ప ఏదో తప్పు చేసుకుంటూ పోతున్నారు. జనాల్లో బాగా అర్థమవుతుంది. నేషనల్ లో బాగా కవర్ చేసేసింది, నేషనల్ న్యూస్ అయిపోయింది, పార్లమెంట్ లో మాట్లాడుతున్నాం. జనాల్లో బాగా అర్థమైంది. దారుణం కదండి సార్, ఇళ్ళకి వచ్చి అలా పెట్రోల్ బాగుంది, ఇంట్లో వైఫ్ పిల్లలు అందరూ లేడీస్ చూసారుగా, జోగి రమేష్ ఇంట్లో ఆ పెట్రోల్ బాంబు ఏదో పడింది అన్న దాని మీద వరద కళ్యాణ్ గారు, రోజా గారు వీళ్ళు మాట్లాడుతూ, అలాగే నిన్న రోజా చెప్పినటువంటి ఒక నిజం, ఏం నిజం అది, మేము వాళ్ళు మాట్లాడింది ఏంటి అనేది మేము చూడలేదు. ఏది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మాధవ్ గారు జాయింట్ ప్రెస్ మీట్ ఏదైతే పెట్టి మాట్లాడారో దానికి సంబంధించి మేము ఆ ప్రెస్ మీట్ చూడలేదు. మేము జడ శ్రవణ్ కుమార్ ఎవరైతే జై భీమ్రావ్ భారత్ పార్టీ అని చెప్పి పెట్టి 850 కోట్ల రూపాయలు, అంటే నియోజకవర్గానికి 5 కోట్లు చొప్పున 175 × 5 850 కోట్ల రూపాయలు ప్లస్ 5 సీట్లు, ఎమ్మెల్యే సీట్లు మాకు కావాలి, అప్పుడు మేము మీతో పొత్తు పెట్టుకుంటాము అన్నటువంటి వ్యక్తి ఉన్నారో, ఎవరైతే పవన్ కళ్యాణ్ సినిమాలు చేయడానికి వీల్లేదు అని, లేదు అంటే ఇతరత్ర మాట్లాడుతూ కూటమికి అగెయిన్స్ట్గా ఇప్పుడు మాట్లాడుతూ ఏదైతే ప్యాకేజ్ ఇవ్వలేదు కాబట్టి పార్టీ అన్నటువంటి పేరుతో మాట్లాడుతూ వస్తున్నారో, ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఒక్కళ్ళ మొహంలో నెత్తుటి చుక్క లేదు అన్నటువంటి మాటల్ని యాజ్ ఇట్ ఈస్గా వీళ్ళు కూడా చూసి, అదేదో పెద్ద ఇంటర్నేషనల్ ఛానల్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ వార్త ఆయన ఇచ్చేశారు అనేటువంటి విధంగా దాని మీద విశ్లేషణ చేసుకుంటున్నారు. నేషనల్ మీడియాకు కూడా వెళ్ళింది అన్నారు. రాత్రోసారి అర్నబ్ గోస్వామి వీడియోలు చూస్తుంటే బాగుండేది, పూర్తి డిబేట్ చూస్తుంటే బాగుండేది. అంటే నేనేం అర్నబ్ని సపోర్ట్ చేసినానా లేదంటే ఇదా అది పక్కన పెట్టేస్తే, నిన్న లడ్డు విషయం మీద ఆయన పెట్టినటువంటి డిబేట్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి, జాతీయ అధికార ప్రతినిధి ఇచ్చారా మరి ఏంటో మనకు తెలియదు, స్పోక్స్ పర్సన్ కార్తీక్ ఎల్లాప్రగడ అని చెప్పి ఆయనకి అవకాశం వచ్చింది, వెళ్ళాడు, పాపం కంగు తిన్నాడు. చంద్రబాబు నాయుడు గారు, లేదు అంటే పవన్ కళ్యాణ్ గారు వీళ్ల మొహంలో నెత్తుడి చుక్క లేకపోవడం కాదు, ఇంత అపరాధం, అపచారం జరిగిందా అనేటువంటి ఒక ఆవేదన, ఆక్రోశం, ఆవేశం అనేటువంటి ఉన్నాయి. దాంతో మౌనంగా మాట్లాడారు. నార్మల్ డేస్లో మాట్లాడేటువంటి ప్రెస్ మీట్లకి నిన్న మాట్లాడినటువంటి దానికి అది డిఫరెన్స్ అక్కడ. సో మొత్తానికి రోజు చెప్పడం అయితే, నేను జడశ్రవణ్ మాట్లాడిన దాన్ని చూసే నేను ఇది మాట్లాడుతున్నాను అన్నట్టుగా ఆవిడ నిజమే చెప్పింది. అండ్ రెండోది ఏంటంటే, ఎస్ తప్పు చేసి కల్తీ జరిగింది అని ఒక పక్కన సుబ్బారెడ్డి ఒప్పుకుంటున్నా, క్లీన్ చిట్ ఇవ్వలేదు అని సిబిఐ చెప్తున్నప్పటికీ కూడా క్లీన్ చిట్ ఇచ్చేశారు, చంద్రబాబు తప్పు చేసేసాడు అంటూ మాట్లాడుకుంటూ నిన్న అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నటువంటిది. నిన్న ఇంకోటి పాపం వరద కళ్యాణ్ గారు గుర్తు చేస్తున్నారు, ఇంట్లో ఎవరు లేరండి, ఆడవాళ్ళు ఒకళ్ళు పిల్లలే ఉన్నారు పాపం, అలాంటి దాని మీద పెట్రోల్ బాంబు వేస్తారా, ఎంత దుర్మార్గం అండి అని చెప్పి మాట్లాడింది ఆవిడ. సో దీని మీద ఏమైనా మాట్లాడాలి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళు కానీ, లేదంటే మూర్తి గారు, టీవీ5 మూర్తి గారు కానీ, లేదు మహావంశీ కానీ, వంశీ గారు లేరు నిన్న డిబేట్లు, ఎవరు ఉన్నారు వాళ్ళు కానీ, అజిత గారు కానీ, వీళ్ళు మెన్షన్ చేయాల్సినటువంటిది ఏంటంటే, ఆ వరద కళ్యాణ్ గారు అన్నటువంటి మాట ఉంది చూసారా, పెట్రోల్ బాంబు వేశారు అని. మరి గతంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో సుత్తులతోటి ఏ విధంగా వెళ్ళి దాడి చేశారు, భద్రకి తల పగిలింది, ఎలా పగిలింది, దాని మీద మాట్లాడాలి. అలాగే తిరుపతి ఎమ్మెల్యే మన పులివర్తి నానిగారు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిగారు, చంద్రగిరి అనుకుంటా, పులివర్తి నానిగారి మీద ఏ విధంగా దాడి జరిగింది, సుత్తులతోటి ఏ విధంగా వెళ్ళి దాడి చేశారు అక్కడ, ఆ వీడియోలు కూడా ఉన్నాయి కదా, దాని మీద మాట్లాడుంటే బాగుండేది వాళ్ళ కౌంటర్ కింద. అట్ ద సేమ్ టైం పట్టాభిరామ్ ఇంటి మీద దాడి చేసినప్పుడు పాపం వాళ్ళ పాప
పట్టాభిరామ్ గారి కుమార్తె ఇంట్లోనే ఉంది. బాత్రూంలో తలుపేసుకుని దాక్కున్నారు వాళ్ళు అక్కడ ఆ రోజు దాడి చేసినప్పుడు. దాని గురించి మాట్లాడుండాల్సింది, దాని మీద అడగిండాల్సింది. అంతేగాని ఏదో 30 సెకండ్స్లో మొహంలో నెత్తురు చొక్కలేదు, ఎప్పుడేం చేస్తాడో వెంకటేశ్వర స్వామి అన్నట్టుగా అలా కూర్చున్నారు అన్నటువంటి ఆ పర్టికులర్ డైలాగ్ వాళ్ళకి యాప్ట్ అయినప్పటికీ కూడా, కానీ వాళ్ళు ఒప్పుకోరు కదా. తప్పు చేసామని ఒప్పుకుంటే అది వాళ్ళు ఎందుకు అవుతారు ముందు? సో అందువల్ల దాని మీద ఏమైనా మాట్లాడుంటే బాగుండేది. ఇవి వాస్తవాలు. దాంట్లో రోజా మాట్లాడిన దానికి నిజాలంటే ఇవి మాట్లాడాల్సింది. అంతేగాని 30 సెకండ్స్ అన్న పాయింట్ పెట్టుకొని గంట సేపు నలుగురితో కూర్చొని ఇది చేశారు అది చేశారని మాట్లాడించడం ఇది కాదు. వాస్తవాలు మాట్లాడేటప్పుడు వాస్తవాలు మాట్లాడాలి. సోషల్ మీడియా ట్రాప్లో ఇంకో దాంట్లోనే పడి దొరికిందిలే కౌంటర్ వేసుకోవడానికి అని చెప్పి అనవసరంగా వెళ్తే అభాస్ పాలవుతారు. ఎందుకంటే సీరియస్ ఎలిగేషన్స్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చాలా సీరియస్గా నిబద్ధతతోటి వాళ్ళు మాట్లాడుతున్నారు. దానికి సంబంధించి కల్తీ జరిగింది అన్న దాని మీద నిబద్ధతతోటి మాట్లాడుతున్నారు. దాన్ని క్యారీ చేయగలగాలి. చేయలేకపోతే నోరు మూసుకుని ఊరుకోవాలి. అంతేగాని ఇలాంటి పనికిమాలిన వీడియోలు తీసుకొచ్చి దీన్ని మేము ఏదో చేస్తాం, వాళ్ళు చేసిన పని మీరు చేస్తే వాళ్ళకి మీకు తేడా ఏముందని మొన్న కూడా అన్నా, ఇప్పుడు కూడా అంటున్నా. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు అననటువంటి మాటల్ని, ఆరోగ్యశ్రీకి సంబంధించో ఇంకో దానికి సంబంధించో అననటువంటి మాటల్ని కట్ చేసి పేస్ట్ చేసి ఇష్టం వచ్చినట్టు చేయడం, తర్వాత ఎవరన్నా ఎస్సీలుగా పుట్టాలని కోరుకుంటారా అన్నటువంటి ఒక పాయింట్ దగ్గర ముందు వెనకాలన్నీ కట్ చేసేసి, ముందు వెనకాల కట్ చేసి పర్టికులర్గా ఒక మాటనే పెట్టి వీడియోలు రిలీజ్ చేయడం. అంతకుముందు చింతమనేని ప్రభాకర్ మాట్లాడినటువంటి మాటలు ఎన్నికలకి ముందు ఏదైతే మాట్లాడారో దాన్ని కూడా కట్ పేస్ట్ చేసి చేయడం, ఇవన్నీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసినటువంటిది. అదే పని మేము కూడా చేస్తాం, కట్ పేస్ట్ చేసి ఇదే చేస్తామంటే వాళ్ళు రోజుకొక అస్త్రాన్ని మీకు వదులుతున్నారు. ఇరకబెట్టంటారు నాయన మమ్మల్ని, మేము చేసేవన్నీ తప్పులే అని. అలాంటప్పుడు జాగరూకతతో ఉండి కాస్త కాన్షియస్నెస్ తోటి ఉండి దాన్ని పట్టుకోవాలి తప్పితే ఏదో దొరికిందిలే ఒకటని చెప్పి పరువు పోగొట్టుకోవడం దేనికి ఇలాంటి పనులు చేసి. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అని అంటున్నా, ఇంకా మంత్రులది, ఎమ్మెల్యేలది ట్విట్టర్ హ్యాండిల్స్, ఫేస్బుక్లో అన్నింటిలోనూ అదే వీడియో. ఇంకేముంది, రోజా చెప్పింది. ఏం చెప్పింది? నేను జడశ్రవణ్ వీడియో చూసి జడశ్రవణ్ అన్నటువంటి మాటలు చూసారా, నెత్తుడు చుక్క లేదు మొహంలో అని ఆయన అన్నాడు అని చెప్పి అదే కోట్ చేసింది. ఇక్కడ ఎవరెవరు కలిసి పనిచేస్తున్నారు, ఎందుకు పనిచేస్తున్నారు అనేటువంటి నెరేటివ్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు దాన్ని పట్టుకోకుండా పనికిమాలిన పోస్టింగ్లు ఇవన్నీ వేసుకుని పరువు తీసుకోవడం దేనికి? వాళ్ళిద్దరు కష్టాన్ని నాశనం చేయడం దేనికి? ఇది గుర్తుపెట్టుకోవాలి. మీకు నచ్చినా నచ్చకపోయినా సరే. ఎందుకంటే మొన్న కూడా ఈ దాడులు జరిగింది అన్న దగ్గర ఖండించినప్పుడు చాలామంది మాట్లాడారు, నీకు టైం స్టార్ట్ అయింది ఇంకా అని చెప్పి నాకు ఏదో బెదిరింపులు ఇచ్చారు కొంతమంది. అది తెలుగుదేశం వాళ్ళే ఎవరో నాకైతే తెలియదు, కానీ డెఫినెట్గా మద్దతుదారులు అయి ఉండొచ్చు. నాకే వార్నింగ్ ఇచ్చారు, ఒళ్ళు జాగ్రత్త, ఎక్కువ మాట్లాడుతున్నాం అని చెప్పాను. మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ప్రజల తరఫున మాట్లాడేటువంటి వాళ్ళ గురించి చాలా తక్కువ మాట్లాడండి. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇన్ని తప్పులు వాళ్ళు చేశారు, ఆ చేసినటువంటి తప్పుల్ని మీరు చేస్తే వాళ్ళకి మీకు ఏముంది తేడా అని అడుగుతున్నా. సమాధానం ఉందా టీడీపీ వాళ్ళ దగ్గర? చెప్పండి ఉంటే. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.